హలో గైస్, ఈ వీడియోని 1.5xలో కావాలంటే పెట్టుకొని చూడండి, కానీ పూర్తిగా చూడండి. రేణు దేశాయ్ గారు, రష్మి, జబర్దస్త్ రష్మి గారు. సో వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికి రీజన్ ఏంటంటే, హన్మకొండలోని ఒక 2 గ్రామాల్లో సర్పంచులు అంటే వాళ్ళ ఊరికి ఇచ్చిన మాట, అంటే కుక్కల బెడద ఎక్కువ ఉందని చెప్పి, నేను సర్పంచ్ అయితే కుక్కల బెడద లేకుండా చేస్తా అని మాట ఇచ్చి, సో దానికి సంబంధించి ఆయన ఒక ఒక ఊర్లో ఒక 500 కుక్కలు, ఒక ఊర్లో 120 కుక్కలు, అరౌండ్ చాలా కుక్కల్ని నిర్దాక్షిణ్యంగా చంపించేశారు. దానివల్ల వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక కుక్క తప్పు చేసిందని మొత్తం కుక్కలు చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో భాగంగా రేణు దేశాయ్ గారు బాగా సీరియస్ అయిన మ్యాటర్ ఏంటంటే, ఎవరో జర్నలిస్టులతో కాకుండా ఒక సడన్గా ఒక పర్సన్ వచ్చేసి ఏసీ రూములో కూర్చున్న మీకేం తెలుస్తుంది అని చెప్పి సంథింగ్ వాయిస్ రేజ్ చేసి కొంచెం అబ్యూజివ్గా మాట్లాడాడంట. సో తనకు రిప్లై ఇవ్వడానికి రేణు దేశాయ్ గారు గట్టిగా రెస్పాన్స్ అయ్యి చాలా పిచ్చి పిచ్చిగా అరిచారు. దాంతో సోషల్ మీడియాలో గట్టిగా వేసుకున్నారు. సో మీ పిల్లలకు ఇట్లా జరిగితే మీ పిల్లాన్ని కరుస్తే తెలుస్తుంది కుక్క, చిన్నపిల్లలను కరుస్తున్నట్లే మీ పిల్లాన్ని కరుస్తే తెలుస్తుంది. అండ్ మీ హస్బెండ్ ఎందుకు వదిలేసాడో, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వదిలేసాడో ఇప్పుడు అర్థమైంది. ఇందుకే కావచ్చు ఇలా అరుస్తామనే కావచ్చు అని చెప్పి కింద పిచ్చి పిచ్చిగా కమెంట్లు చేయడంతో ఆవిడ మళ్ళీ ఇంకొక వీడియో పెట్టింది. ఆ వీడియోలో ఏం చెప్పిందంటే, సో నేను రాజకీయాల్లోకి రావడం లేదు, నాకు కుక్కలకి ఏదైనా చేస్తే నాకు కుక్కలకు ఏదో చేయాలని, అంటే చేస్తే నాకు ఏదైనా హెల్ప్ అవుతుందని రాలేదు, నేను స్వచ్ఛందంగా వచ్చాను, నేను చెప్పదలుచుకున్న అభిప్రాయం వేరు అని చెప్పి ఆమె చెప్తుంది. కానీ ఆమెకు గ్రౌండ్ రియాలిటీ తెలీదు. ఎందుకంటే వాళ్ళు నిజంగానే ఏసీ రూమ్లలోనే ఉంటారు, ఏసీ కార్లలోనే తిరుగుతారు. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలీదు. నైట్ టైము జొమాటో నడిపే వ్యక్తి కానీ, నైట్ టైం ఏదన్నా ఆఫీస్ పని ఉండి బైక్ నడిపే వ్యక్తి కానీ, లేదంటే ఎవరిని తీసుకురావాలనో ఏదైనా చేయాలనో ఏదైనా పని ఉండి నైట్ టైము సడన్గా పని పడితే ర్యాపిడో డ్రైవర్ లాంటి వాళ్ళు కానీ, ఏదైనా డ్రైవర్ లాంటి వాళ్ళు కానీ ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు నైట్ టైము కుక్కలు ఎగబడుతున్నాయి, ఇది మీకు తెలీదు. లేదంటే ఊర్లలో కానీ నైట్ టైం చిన్న పిల్లల్ని ఎక్కడన్నా బయటికి పంపాలన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ అటాక్ చేస్తాయనో, స్త్రీల పైన అటాక్ చేస్తాయనో. సో ఇదంతా ఊర్లలో ఉంటుంది. అండ్ సిటీలలో కూడా ఉంటుంది. అది బైక్ నడిపే వాళ్ళకి తెలుస్తుంది. మీరు కార్లలో తిరుగుతారు, మీకు తెలీదు, ప్రాబ్లం ఎక్కడుందో మీకు తెలీదు. సో మీరు వచ్చేసి అక్కడ చంపిరని మీ బాధ వ్యక్తపరచడం తప్పులేదు. కానీ అంటే కాయిన్కి ఒక సైడ్ మాత్రమే మీకు తెలుసు. కాయిన్స్కి ఇంకో సైడ్ ఏంటంటే, అంతమంది మీకు బ్యాడ్ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరు పిఆర్ టీం కాదు, లేదంటే ఏదన్నా సంస్థ కాదు. వాళ్ళందరూ జెన్యున్గా కుక్కల వల్ల బాధపడ్డ వాళ్ళు. వాళ్ళ కుక్కలు వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఉన్న సిచ్యువేషన్స్ ఎదుర్కొన్న వాళ్ళు. అంటే సడన్గా మనం బైక్ మీద వెళ్తా ఉంటే సడన్గా ఒక కుక్క అడ్డం వస్తుంది, లేదంటే సడన్గా బైక్ మీద వెళ్తుంటే సడన్గా ఒక 5-6 కుక్కలు అక్కడ గ్యాంగ్ ఒక మెయింటైన్ చేస్తూ ఉంటాయి నైట్ టైం. ఆ రూట్లోనే వెళ్ళాలి, వేరే దారి లేదు. అలాంటి టైంలో ఇది నవ్వు తెప్పించవచ్చు కొందరికి, కామెడీగా ఉండొచ్చు. కానీ అలాంటి సిచ్యువేషన్లో వెనక అవ్వలేడు, ఫ్రెండ్ గాడు అవ్వలేడు. అట్లాంటి పరిస్థితులు ఇది ఓన్లీ ఎక్కువ అబ్బాయిలే ఫేస్ చేస్తారు. బట్ ఎవరికి చెప్పుకోరు, ఎందుకంటే అది కామెడీగా తీసుకొని ఫన్నీగా చెప్పుకుంటారు తప్ప ఎక్కడ సీరియస్గా చెప్పుకోరు. ఎందుకంటే వాటి నుంచి ఎలాగోలా తప్పించుకొని వస్తారు. అన్నిసార్లు తప్పించుకోవాల్సిన టైం రాదు. ఏదో ఒక్కోసారి బైక్ స్కిడ్ అయి పడిపోతారు, కానీ చెప్పుకోరు. చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగితే చెప్పుకోరు, పెద్ద యాక్సిడెంట్ అయితే తప్ప తెలీదు. ఇట్లానే కాదు, చిన్నపిల్లల విషయంలో ఏమవుతుందంటే, మధ్యాహ్నమే, నైట్ టైం కూడా అవసరం లేదు, మధ్యాహ్నం చిన్నపిల్లలు ఆడుకుంటుంటే సడన్గా వచ్చి కుక్కలు కరిచేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే అరుస్తే వస్తారు, లేకపోతే కథం పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి చంపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ. వీళ్ళకి అది తెలీదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పప్పీలు, వాళ్ళ చింటీలు, చిమ్ములు, చిన్న చిన్న కుక్కలు, మంచి మంచి కుక్కలు ఉండేసరికి అవి మంచిగా రెస్పెక్ట్ఫుల్గా ఉండడంతో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు, వాళ్ళకి ఏదో అన్నీ చేసుకుంటూ వచ్చేసరికి వీళ్ళనే బయట కుక్కలు కూడా ఉంటాయి అనుకుంటారు. లేదంటే వీళ్ళు ఓ 4-5 వీధి కుక్కలకు అన్నం పెట్టేసరికి అవి నిజంగానే 100 కుక్కల్లో ఒక 90 కుక్కలు మంచిగానే ఉండొచ్చు, ఒక 10 కుక్కలే డేంజరస్ ఉండొచ్చు. కానీ మనకెలా తెలుస్తుంది ఈ కుక్కలు డేంజర్, ఈ కుక్కలు మంచిది కాదు మంచిది అని?
ఆ ఊర్లో వాళ్ళు ప్రమాదం ఎదుర్కొన్నారు కాబట్టే సర్పంచ్ ఎన్నిక అయ్యే వ్యక్తిని ఆ డిమాండ్ కూడా పెట్టిర్రంటే, ఆ ఊర్లో ఎంత సమస్య ఉందో. ఓకే. వాళ్ళని చంపించేసడం తప్పే. అంటే అమానుషంగా చంపించడం తప్పే. దానికి సంబంధించిన ప్రొసీజర్ జరుగుతది. మీరొచ్చి ప్రెస్ మీట్ పెట్టి, ఏదో కుక్కలు మొత్తం అన్యాయం జరిగిపోయింది, కుక్కలు మొత్తం అన్యాయం జరిగిపోయిందంటే, అది మీకే బ్యాక్ ఫైర్ అయ్యిద్ది. మీరు రాజకీయాలు రావట్లేదు కరెక్టే. మీ పిల్లల్ని అనడం తప్పే. ఎందుకంటే వాళ్ళు ఈ ఈ గొడవలకు రాలేదు. వాళ్ళకేం సంబంధం లేదు. కానీ వాళ్ళ ఉద్దేశ్యం అది గాదు. మేము ఎదుర్కొంటున్న బాధ ఎదుర్కుంటలేరు గదా! మీకు తెలీదు గదా! అనే కామెంటు. మీరలా గొంతు చించుకొని అరవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటుర్రు. కానీ అక్కడ మీరు మేబీ ఆ ప్రెస్ వ్యక్తిగా కావచ్చు, లేదంటే వేరే ఎవరన్నా ఔట్‌సైడర్ వచ్చి మిమ్మల్ని గదమాయించి మాట్లాడి ఉండొచ్చు. మేబీ అతను గూడా అలాంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొని ఉండొచ్చు. అతను గూడా ఏదో సందర్భంలో కుక్కల వల్ల ప్రాబ్లమ్ ఎదుర్కొని ఉండొచ్చు. అందుకే అక్కడికొచ్చి మీరు ఏసీ గదుల్లో ఉన్న వాళ్ళకు మీకేం తెలుస్తదని చెప్పి కొంచెం ర్యాష్‌గా మాట్లాడి ఉండొచ్చు. నిజంగానే చాలా మందికి అనిపిస్తది మీరు చేసే ఇవి చూస్తుంటే. ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? నిజంగా మీకు యాక్షన్ తీసుకోవాలనుకుంటే సర్పంచ్ మీద మీరు కూడా కేస్ పెట్టండి. అంతే కదా! ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి మెసేజ్ ఇద్దాం అనుకుంటుర్రు మీరు? చాలా మందికి తెలీదా? అందరికీ తెలుసు. ఎక్కడ ఎటువంటి సిట్యుయేషన్ జరుగుతున్నాయో, ఎక్కడ ఎలాంటి వార్తలొస్తున్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు కుక్కలు ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ ఇంకొకటేందంటే, కుక్కల గురించి మాట్లాడడానికొచ్చి అతనెవరో అగ్రెసివ్‌గా మాట్లాడేసరికి, ఈమె అగ్రెసివ్ అయిపోయి నేనెన్నో సేవలు జేసినా, నేనెన్నో గొప్ప పనులు జేసినా, ఎంతోమందికి సేవ జేసినా, అవన్నీ మాకవసరం లేదు. మీరు సేవలు జేసుండొచ్చు. మీరన్ని మంచి పనులు జేసుండొచ్చు. కానీ ఈ విషయంలో వేలు పెట్టి నిందించుకోవడం తప్ప పెద్ద ఒరిగేదేం లేదు. ఎందుకంటే, చాలామందికి ఇప్పుడు మీరన్న క్వెషన్ ఏంది? రేపులు జరుగుతున్నాయి. సో, వాళ్ళని నిలదీయండి అది ఇది అంటారు. అందరూ నిలదీస్తారు. మీ లెక్కనే మీరెంత నిలదీస్తారో అందరికీ ఆ రోజు కోపం వస్తది. ఏదైనా ఇష్యూ జరిగిందంటే చాలామంది అడ్రెస్ చేస్తారు. చాలామంది వీడియోలు చేస్తారు. చాలామంది కేసులు పెడతారు. చాలామంది ఊర్లలో ర్యాలీలు గూడా చేస్తారు రేపులు జరిగినప్పుడు. సో, అదే విధంగా రేపులు జరిగినప్పుడు మీరేమంటున్నారంటే, రేపులు జరిగినప్పుడు ఒక మనుషుల్ని చంపుతారుగా అందరిని చంపేయండి అంటున్నారు మగవాళ్ళందరిని. అంటే మనుషుల కోసం చాలామంది దోమల విషయం గూడా మాట్లాడింది. దోమల విషయం అంటే దోమలు గూడా అన్నీ చంపేస్తారు. అంటే దోమల్ని కాపాడాలా? లేదంటే దోమల మీద గూడా ఏదన్నా జరగాలనా? ఇప్పుడు దోమల విషయం వచ్చేసరికి మస్కిటో కాయిల్స్ వాడతారు. మస్కిటో అవి వాడితే ఆల్ ఔట్లు అవి వాడేసి మొత్తం ఎట్లో రకంగా మొత్తం వాటిని నిర్మూలించాలని చూస్తారు. కుక్కలు ప్రమాదంగా ఉన్నప్పుడు కుక్కల్ని కూడా నిర్మూలించాలని చూస్తారు. మొత్తం నిర్మూలించాల్సిన అవసరం లేదు. వాటికి వ్యాక్సినేషన్ ఏయించడమో, ప్రమాదమైన కుక్కల్ని చంపేయడమో, మిగిలిన వాటిని వ్యాక్సినేషన్ ఏయించడమో, సో, అగ్రెసివ్‌గా ఉన్నోడిని తీసుకెళ్లడము, ఇట్లా చేస్తే సరిపోతది. కానీ అవగాహన లేనోళ్ళు అట్లా మొత్తం ఆడికాడికి 500 కుక్కలు మొత్తం ఉన్న కుక్కలన్నిటిని చంపించేసిర్రు. అది తప్పు చర్య. అలాంటివి చేయకూడదు కరెక్టే. మీరు ఆ విషయాన్ని అడ్రెస్ చేయబోయి మీరు మిగిలిన అన్ని కోళ్ళను, కుక్కలను, ఎలుకలను, బిల్లీలను అన్నీ తీసుకొస్తే ఊర్లలో ఎన్నో పాముల్ని కొట్టి చంపుతారు. ఎక్కడ వాటిని అటాక్ చేసి చంపుతాయో అని. సో, వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్‌లో ఏసి చెప్పాలి అన్నట్టుంది మీ ఒపీనియన్. సో, అవన్నీ ఎవరికీ బయటికి తెలీదు. ఊర్లలో ఎన్నో జరుగుతా ఉంటాయి. పొలాల్లో కాడ పాములు అటాక్ చేస్తాయి. సో, అప్పుడు చంపేస్తారు. ఊర్లలో అడవి పందుల్ని కూడా చంపుతారు. ఎక్కడ ఊర్లలో ఆ పంట పొలాల్ని నాశనం చేస్తాయి అని చెప్పి. ఇంకా చాలా వరకు ఎలుకలు, పందికొక్కులు, సో, ఎన్నో రకాల జీవుల్ని చంపుతారు. వాటన్నిటి గురించి కూడా మీరు పోరాడతారా? పోరాడలేరు గదా! సో, ఇప్పుడు ఊర్లల్లో వాళ్ళకు పగలేదు కుక్కలంటే. అక్కడున్న సర్పంచ్‌కి అవసరం లేదు. వాటిని చంపితే ఆయన చంపించడానికి డబ్బులు ఖర్చే ఉంటాయి అట్టిగా అనవసరంగా. కానీ ఆయన ఎందుకు చేసిండు? ఏదో ఊర్లో వాళ్ళు అడిగిర్రు. గెలిచిన తర్వాత నేను మాట నిలబెట్టుకున్నా. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎప్పుడైనా నిల్చుంటే నాకు ఓట్లేస్తారనే నమ్మకంతోటి ఆయనకి జెప్పించుండొచ్చు. అది చాలా మందికి తప్పుగానే కనిపిస్తది. కానీ ఊర్లలో ఉన్న వాళ్ళకి తెలుసు. అసలు విషయం ఏందనేది. అందుకని ఆయన చేసింది కరెక్టే అని చాలామంది అంటుర్రు. సరే దానికి ఆయన కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఏమి ఎదుర్కుంటారో వాళ్ళు ఎదుర్కుంటారు. బయటికి తెలియకుండా చేయాల్సింది మొత్తం అంత ప్రచారం అయ్యేలాగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ చేసుకున్నారు కానీ అదంతా బిస్కెట్ అయింది కానీ చాలా ఊర్లలో జరుగుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు అడవులు తగ్గిపోతున్నాయి. మీలాంటోళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు, బిల్డింగ్‌లు, పెద్ద పెద్ద ల్యాండ్స్ కబ్జా చేసేసి మొత్తం
కొనేసుకొని మీలాంటి వాళ్ళంటే మిమ్మల్ని అంటే జనరల్‌గా కొందరు రిచ్ పర్సన్స్ ఉంటారు కదా! ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్‌లు కట్టేసి మొత్తం అడవుల్ని ఆహ్, కబ్జా చేసేసి సో, అడవులు మొత్తం తగ్గిపోవడానికి కారణం ఏంటి? మీలాంటోళ్ళు మొత్తం అన్నీ అర్బనైజేషన్ చేయడం వల్లనే కదా! తర్వాత అక్కడున్న కోతులన్నీ ఎక్కడికొస్తున్నాయి? తిరిగి తిరిగి గ్రామాల మీదకే వస్తున్నాయి. కోతులైనా, కుక్కలైనా, అన్ని జీవులైనా, చిరుత పులులైనా అన్నీ ఊర్ల మీదకే వస్తాయి. ఎందుకంటే పొలాలలో తిరుక్కుంటూ, తిరుక్కుంటూ అవి గ్రామాలలో ఉన్న ఇళ్ళ పైకొస్తున్నాయి. అవన్నిటి వల్ల బాధలు ఎదుర్కొనేదెవలు? మేమే. విలేజ్‌లో ఉన్న వాళ్ళమే. ప్రతి సమస్య ఉంది. కుక్కల దగ్గర కోతులు కూడా సమస్య ఉంది. చాలా సమస్యలున్నాయి. కానీ అవన్నీ మేము అనుభవిస్తున్నాం. మీరు పెద్ద బిల్డింగ్ కట్టుకొని లోపల ఎవ్వరు సెక్యూరిటీ గార్డ్‌ని పెట్టుకొని లోపలికి ఓన్లీ మీరు అలౌ చేసిన వ్యక్తులు తప్ప ఎవరు రారు. మీ పప్పి మీ దగ్గరుంటది. సో, వాటితోటి ఆడుకుంటూ, పాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. మీకు ఆ కుక్కని చూసి బయట 4 కుక్కలు మంచిగుంటాయి. వాటికి ఇంతంత మిగిలిపోయిన ఫుడ్ పెట్టేసరికి అబ్బా! మంచి కుక్కలు ఎక్కడో ఒక 4 చోట్ల మీ చుట్టుపక్కల 4 చోట్ల మీరు ఫుడ్ పెడతారు కావచ్చు. మీరు సేవా కార్యక్రమాలు మిగిలినవి చేసుకుంటారు కావచ్చు. ఆ 4 కుక్కలు ఫుడ్ పెడతారు, బయటికెళ్ళిపోతారు అయిపోతుంది. కానీ అవి మిగిలిన మిమ్మల్ని తప్ప మిగిలిన అందరిని దొంగల్లా భావించే కుక్కలు ఆ 4 కుక్కల్లో 2 కుక్కలుంటాయి. మిగిలిన అన్ని దొంగల్లా అనిపిస్తాయి. మిగిలిన ఆ 2 కుక్కలు అందరిని దొంగల్లా భావించొచ్చు. చుట్టుపక్కల మీ సైడ్ ఎవరైనా వస్తే అటాక్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇది ఓన్లీ రేణు దేశీ గారిని అంటలేదు. జనరల్‌గా కొందరు ఫుడ్ పెడతారు. మంచి మంచి పద్ధతే. ఫుడ్ పెట్టి వాటిని కొందరు మంచి అంటే వాళ్ళకి పుణ్యం జరుగుతది. పుణ్యం దక్కుతది. వాళ్ళు ఫుడ్ పెడతారు. కుక్కలకు ఫుడ్ పెట్టడం కూడా మంచిదే. కానీ అందులో మంచి కుక్కలేవో, చెడు కుక్కలేవో మనకు తెలీదు. ఏవి అటాక్ చేస్తదో తెలీదు. ఎందుకు అటాక్ చేస్తదో తెలీదు. ఉంటే ఒక్కసారి అటాక్ చేస్తాయి. బండి మీద పోతా ఉంటే సైలెంట్‌గా వాటి సందన పడుకొని ఉండొచ్చు కానీ నైట్ టైమ్ పడుకోవు. లేచి మరి అరుస్తాయి. దగ్గరికి రాగానే అటాక్ చేస్తాయి. ఒక గ్యాంగ్‌ని పిలుస్తాయి. ఇవన్నీ చాలా చూసినాం. అది ఓన్లీ కొందరు నైట్ టైమ్ డ్రైవ్ చేసే బాయ్స్‌కి మాత్రమే తెలుస్తది. నైట్ టైమ్ ఎందుకు డ్రైవ్ చేస్తార్రా అంటే అవసరం. నైట్ టైమ్ జొమాటో చేసేవాళ్ళు, ర్యాపిడో కొట్టుకునేవాళ్ళు ఎందుకు ఎక్స్‌ట్రా మనీ వస్తదని. నైట్ 12 దాకా పనిచేసేవాళ్ళు 11-12 దాకా పనిచేసేవాళ్ళు ఉంటారు. సో, ఆ టైంలో అందరూ ఇండ్లలో ఉండేసరికి నైట్ టైమ్ ఓన్లీ మేము ఆ కుక్కల మధ్యనే సంభాషణ జరుగుతది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తది. అందుకే మీకు ఈ నెగెటివ్ కామెంట్ పెట్టే వాళ్ళందరూ ఈ బ్యాచే ఉంటారు ఎక్కువ. సో, వాళ్ళు ఆ పెయిన్ ఎదుర్కొన్నారు కాబట్టి మీకు తెలీదు కాబట్టి అట్లా రాస్తారు. అండ్ ఈ చనిపోయిన పిల్లలు వాళ్ళ ఫ్యామిలీలు ఎంత బాధపడుంటే, గవర్నమెంట్ మీద ఎంత ప్రెషర్ వచ్చుంటే, సుప్రీం కోర్ట్ అంత పెద్ద తీర్పిస్తది ఆ టైంలో. సరే దాన్ని ఇంకా చర్చ నడుస్తుంది. అది ఎక్కడి దాకా వెళ్తదో తెలీదు గానీ, బట్ కుక్కల్ని తీసేయని సుప్రీం కోర్ట్ చెప్పిందంటే ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయి ఉంటది. ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి. సడెన్‌గా ఒకళ్ళ ప్రాణం పోంగానే మీకు గుర్తుకొస్తది. ఎందుకంటే అది మీ ఇంట్లో పిల్లాడు కాదు కాబట్టి నిజంగానే. మీ ఇంట్లో పిల్లాడికి అలాంటి సిట్యుయేషనే ఎదుర్కొనే సందర్భం రాదు కాబట్టి మీకు తెలీదు. వాళ్ళు ఎదుర్కొన్నారు కాబట్టి, ఊర్లలో కోతులు ఎగబడి మహిళను గుంజి పడేసిన సందర్భాలున్నాయి కాబట్టి, కుక్కల నుంచి కోతులు ఎగురుతుంది సారీ. కుక్కలు గూడా అటాక్ చేసి గుంజి పడేసిన సందర్భాలున్నాయి కాబట్టి 4, 5 కుక్కలు కలిసి ఒక మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు చీర లాగి ఇష్టం వచ్చినట్టు గుంజేసి రక్కేసిన రోజులున్నాయి. సో, అవన్నీ అనుభవిస్తారు కాబట్టే ఈ కోతుల ఇవన్నీ వీడియోలలో రావు. ఎందుకంటే ఊర్లలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు కెమెరాలు పెట్టుకొని సీసీ కెమెరాలు ఉండయి ఊర్లలో. సిటీల్లో జరిగినవి మాత్రమే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి అవి బయటకొస్తాయి. సో, ఇట్లా ఈ జంతువులని కాదు ఎన్నో జంతువులు జరుగుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలున్నాయి. మీరు చెప్పేదేందంటే కోళ్ళను గూడా ఏదో టాపిక్ తీసుకొచ్చింది కోళ్ళది గూడా. కోళ్ళు ఆహ్, వాటిని చంపుతున్నారు గదా! సో, వాటి మీద గూడా పోరాడమానా ఏదో ఇది అట్లాంటి అన్నిటి మీద మీరు పోరాడండి ఇగ. ఇదనే గాదు. బెటర్ ఒకటి చెప్పన్నా ఊర్లలో అంటే గ్రౌండ్ రియాలిటీ మీకు తెలియకుండా అసలు ఇప్పుడు 'సదా' గారు గూడా స్టార్టింగ్‌లో ఇట్లనే రెచ్చిపోయారు. కానీ ఆమె మీద గూడా చాలా క్రిటిసిజం వచ్చింది. ఎందుకంటే మీకు సెలబ్రిటీలకు చాలా వరకు తెలీదు. తెలియనప్పుడు తెలియనట్టు సైలెంట్‌గా ఉంటే అయిపోతది. లేదంటే నిజంగా మీకు అంత ప్రాబ్లమ్ అనిపిస్తే ఆ సర్పంచ్ మీద కేసేసి ఏదో మాట్లాడాలని ప్రెస్ మీట్‌లు పెడితే అట్లనే జరుగుతది. ట్రోలింగ్‌లు యేసుకుంటూనే ఉంటారు. అవన్నీ నిజాలే. కాబట్టి ఇకనైనా మీరు రాకండి అవసరం లేదు. ఆ సమస్య పెద్ద సమస్యే గాదు. ఎందుకంటే వాళ్ళ సమస్యను తీర్చుకోవడానికి ఆ సమస్యను సృష్టించుకున్నారు. వాళ్ళకున్న అట్లా అని జెప్పి మొత్తం అన్ని కుక్కలను నిర్మూలించాలి అనేది గాదు. సో, ఒక మెసేజ్ ఏందంటే గవర్నమెంట్ గూడా ఆలోచించి కొన్ని చోట్ల నిజంగా ప్రమాదమైన కుక్కలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు గవర్నమెంట్‌కి ఎన్నో పనులుంటాయి. అందులో గూడా ఇదొక పని. ఇదొక జాబ్ కేటాయించి వాళ్ళను
ఏ కుక్కలు డేంజరస్ ఉన్నాయి, వాటి ఏ కుక్కల్ని తీసేయాలి అని వాళ్ళకెలా తెలుస్తది? వాళ్ళు దానికోసం సర్వేలు చేయించి ఇంత టైం ఉంటదా? అండ్ ఇటు కోతులు ఒక పక్కన కోతులు, ఒక పక్కన ఆహ్, ఇవి ఇవి ఇట్లా చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు వదిలేస్తారు. అందుకని పట్టించుకుంటలేరు. అన్నీ ఊర్లోళ్ళే డిసైడ్ అయిపోయి ఇప్పుడు కోతులను వేరే గ్రామాల్లో, వేరే ఊర్లల్లో విడిచిపెడతారు. ఒక ఊర్లో మొత్తం దొరకబెట్టేసి, ఒక అడవిలా అని చెప్పి ఒక చోట వదిలిపెడతారు. అవన్నీ మళ్ళీ తిరిగొచ్చి ఇంకో ఊర్లో పడుతున్నాయి. అట్లా 2, 3 బ్యాచ్‌లు ఎక్కువైపోయేసరికి ఆ ఊరు మళ్ళా ఒక కష్టాల పాలవుతుంది. ఓ దిక్కు కుక్కలు, ఓ దిక్కు కోతులు. ఇట్లా సమస్యలన్నీ ఎదుర్కొంటున్నదన్నీ ఊర్లో వాళ్ళే. కాబట్టి మీకు తెలీదు కాబట్టి సో, మీరు రియాక్ట్ అవ్వకండి. రియాక్ట్ అయ్యి ఇలా నెగెటివ్ పాలు కాకండి. మీరు మంచి వాళ్ళే. తెలుసు మీరు మంచి పనులే చేస్తా ఉంటారు. మీకు సోషల్ వర్కరే అందరికి తెలుసు. అంటే మీరక్కడ అరిచింది గూడా మేబీ అతను అగ్రెసివ్‌గా అనడం వల్ల మీరు గూడా అగ్రెస్ అయ్యారేమో. కానీ అతను ఎందుకు అగ్రెస్ అయితుండని ఒక సెకన్ ఆలోచించుంటే మీకు అర్థమయ్యేది. ఆయనకేం అవసరం? మిమ్మల్ని తిట్టాలని ఆయన రెచ్చిపోయి మిమ్మల్ని అంటే తిట్టిన వ్యక్తి మరి బూతులు తిడితే తప్పే ఆయనే. కానీ మేబీ ఏసీలో ఉంటూ, ఏసీ గదిలో ఉంటే మీకేం తెలుస్తదని ఒకవేళ ఆవేదన వ్యక్తం చేస్తే మాత్రం అతను కరెక్టే. సో, ఇది నేను చెప్పాలనుకుంటున్నా. మేబీ గవర్నమెంట్ ఆలోచించి వ్యాక్సినేషన్ మొత్తం అన్ని కుక్కలకి ఏయించడము, లేదంటే, లేదంటే మొత్తం తీసేయడం కుదరదు కాబట్టి, ఏవైనా డేంజరస్ కుక్కలుంటే వాటిని తీసుకెళ్ళి చంపించేయడం చేస్తే తప్ప, డేంజరస్ కుక్కల్ని తీయించడం చేస్తే తప్ప, అది గవర్నమెంట్ చేతుల్లో ఉంటది. సో, చూద్దాం ఏం జరుగుతదో. ఇది మన సజెషన్. ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ. వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. చాలామంది ఇప్పుడు ఇక్కడ కామెంట్ చేశారు. ఏం మాట్లాడుతున్నావురా రేణుదేశాయ్ మాట్లాడింది కరెక్టే అని అంటారు. అరే! అట్లా అనేటోళ్ళకు తెలీదు. అసలు విషయాలు తెలీదు. సో, వాళ్ళు అనుభవించలేదు కాబట్టి, వాళ్ళు అలాంటి సిట్యుయేషన్ ఎదుర్కోలేదు కాబట్టి, వాళ్ళు రేణుదేశాయ్‌కి సపోర్ట్ చేస్తారు. కరెక్టే ఆమె మాట్లాడింది కరెక్టే. కొన్ని విషయాల్లో కరెక్ట్‌గా మాట్లాడుతది. ఈ విషయంలో కూడా కరెక్ట్‌గా మాట్లాడడానికే వచ్చినట్టుంది. మేబీ అగ్రెసివ్ అయిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది మాటలన్నీ. సో, అది ఫ్రెండ్స్.